గత వారం రోజులుగా వానలు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే పడిన తొలకరి వర్షాలకు మెజార్టీ రైతులు పత్తి గింజలు వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షం పడకపోవడంతో పత్తి మొలకలు వాడిపోతున్నాయి. మృగశిర కార్తె వచ్చి 20 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. రాష్ట్రంలో వర్షాలు ఎక్కడా పడడం లేదు. అడపాదడపా ఎక్కడో ఒక చోట చిన్నపాటి వర్షం తప్ప ఇప్పటి వరకు ఒక్కటి కూడా పెద్ద వాన పడలేదు. దీంతో వేలాది రూపాయలు ఖర్చు చేసి వేసిన పత్తి గింజలు ఎండకు మాడిపోవడంతో రైతులకు మరోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 158.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 111.5 మిల్లీమీటర్లు నమోదైంది. మరోవైపు వరుణుడు కరుణించాలని, వర్షాలు పడాలని ప్రజలు గ్రామదేవతలకు పూజలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 4,50,000 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో మూడో వంతు అంటే 3,40,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా 59,000 ఎకరాల్లో వరి, 38,239 ఎకరాల్లో కందులు, 6,089 ఎకరాల్లో కందులు, 1,700 ఎకరాల్లో పెసళ్ళు, 163 ఎకరాల్లో మినుములు, 3,178 ఎకరాల్లో మిరప, మరో 10 ఎకరాల్లో ఆముదం సాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు.